తెలంగాణలో ఖాళీగా ఉన్న గ్రూప్ 2, 3లలో పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వందలాది మంది నిరుద్యోగులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఇందిరా పార్క్ వద్ద జరిగిన కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య, మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాసులు హాజరై మద్దతు ప్రకటించారు. గ్రూప్ 2, 3 ఉద్యోగాలను పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 11,000 కాదు, మెగా డిఎస్ అంటే 25,000 పిఆర్సీ చెప్పింది. 25,000 వేకెన్సీలు ఉన్నాయి. పార్లమెంట్ లో కూడా ఇది చర్చకు వచ్చినప్పుడు 25,000 పైగా టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. తెలంగాణలో వచ్చింది కాబట్టి 25,000 డిఎస్సీ పోస్టులు పెంచాలని, ఇంకా ఇతర డిపార్ట్మెంట్లు ఉన్నటువంటి టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులను కూడా పెద్దెత్తున అన్ని ఖాళీలు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు దాదాపు 5,000 మందితో నిరుద్యోగులతో భారీ ధర్నాలో ఇందిరా పార్క్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల మద్దతు ఉంది, మేము గెలుస్తాం. టీచర్ పోస్టులు 11,000 ఇచ్చారు. 11,000 కాదు, 25,000 పోస్టులు భర్తీ చేయాలి. వెంటనే ఈ పోస్టులను పెంచాలి. గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3 పోస్టులు, టీచర్ పోస్టులు ఇవన్నీ పెంచాలి. ఎందుకంటే పోస్టులు ఉన్నాయని మేము ఏదో అలా తప్ప ఏదో ఉపన్యాసాలు, డ్రైవ్ ఉపన్యాసాలు ఇవ్వడం లేదు. పోస్టులు పెంచడానికి ప్రతిపాదించింది. 23 కొత్త జిల్లాలు వచ్చాయి. పోస్టులు మంజూరు చేయాలి. వెంటనే వీటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఇది ఆరంభం మాత్రమే, నిరుద్యోగుల ఆరంభం ఇది ఇంకేనో ఎమ్మెల్యేలను తిరిగని ఏం రాష్ట్రంలో. అందుకే మా అగ్రాన్ని గురి కావద్దని వాస్తవాల ప్రతిపాదన పోస్టులన్నీ భర్తీ చేసే సందర్భంగా ఇది ఆరంభం.